దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్త మానవులు యేసుక్రీస్తు ప్రభువును పొగడాలి. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త గనుక. దేవుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. పరిశుద్ధాత్మ ద్వారానే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాము. పరిశుద్ధాత్మ శక్తి వలనే మన సమస్త మానవులు బంధుమిత్రులందరూ బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. 2వ అధ్యాయము 6వ వచనం నుండి. అంతటా ఏ రోజు జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. మానవుని అబద్ధం చూడు, లోపట కపట బుద్ధి. ఇది ఏ రోజు రాజు లోపట, బయటికి నటన జీవితం. వారిని జ్ఞానులను ఏమని అడిగిండు దేవుడు? జ్ఞానులను ఏమని చెప్తున్నాడంటే, మీరు ఆయనకు సమర్పించి మళ్ళా నాకు వర్తమానం తెండి, మేము కూడా పూజించినట్లు అని. లోపట కపట బుద్ధి ఉంది. ఆయన వారిని చంపజూడాలని లోపట ఆలోచన ఉంది. కానీ ఈ జ్ఞానులు ఏం చేసిందంటే, అక్కడ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. మేము కూడా పూజలు పునస్కారాలు చేస్తాము, మీరు వచ్చి మాకు చెప్పండి అని అన్నారు. కానీ లోపట కపట బుద్ధి ఏమని ఉంది రాజు లోపట? ఏ రోజు రాజు లోపట చంపాలి, రాజు పుట్టడమేంది, రాజు పుట్టడమేందని చంపాలనే ఆలోచన చేశాడు. మరి ఇప్పుడు ఏ రోజు అనుకున్న మాటలు నడుస్తాయా? ఇప్పుడు ప్రతి మానవుల్లో అలానే ఉంది. ఎందుకంటే మానవ గుణము బయటపడదు.